పాత్ర స్టేషన్కి. ఆగండి సారు, మీ మాదిరి మీరు నాకు చెప్పి పూడ్చినారు, నా మాదిరి నేను చెప్పేది కూడా మీరు ఒకసారి విని పూడ్చాలి కదా సారు. ఆగప్పా, ఓ లాయరో, ఆడే నిలబడి సినిమా చూసినట్టు చూస్తున్నావేందప్పా, ఇంకా వాప్పా. సారు, నా పర్సనల్ లాయరు అక్బరు. మీలాంటి సిన్సియర్ పోలీసులు వచ్చినప్పుడు నాలాంటి కంత్రిగాళ్ళు తెచ్చుకునే సేఫ్టీ గార్డు మాదిరి ఏదో పేపర్ ఉంటుంది కదా, మీ భాషలో అదేదో అంటారే, ఏందప్ప అది? నువ్వు నన్ను చూసి పొడుస్తున్నావు, అదేదో సార్ వాడికి చూపించు. సార్, ఇవి యాంటిసిపేటరీ బెయిల్ పేపర్స్. మీరు ఇంత మాదిరి ఏదో టైంలో ఎంట్రీ ఇచ్చి పూడుస్తారని నేను ముందు జాగ్రత్తగా తెప్పించి పూడ్చిన. ఇదిగో సారు, ఈ మాదిరి దందా చేసే ముందే మేము బయటపడే దారిని ముందే చూసుకుంటాము. నేను చెరువులో చేప మాదిరి కాదు, సముద్రంలో సొర మాదిరి. నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు గాని ఇక బయలుదేరండి. నువ్వు సొరవని తెలియక ఎర తీసుకురావడం మర్చిపోయాను. నిజంగానే నువ్వు కంత్రిగాడివి. అవును సారు, అంతా ఆ అండవాభిమానం. నువ్వు బాగా నవ్వుకో, నీకిదే చివరి నవ్వు అవుతుంది. అన్న మాదిరి చేసి పూడ్చడం మీ వల్ల కాదంటున్నా కదా సారు. రై, ఆఫ్టర్ ఆల్ క్రిమినల్ గాడివి, నీకే ఎన్ని తెలివితేటలుంటే పోలీసోడిని నాకెన్ని తెలివితేటలుంటాయి. తొందరలో విత్ ప్రూఫ్ నిన్ను అరెస్ట్ చేస్తాను. నువ్వు నమ్ముకునే ఆండవ మీదొట్టు. ఏంది సారు, బాగా ఏడి మీద ఉన్నారు? చల్లగా మజ్జిగ ఏమైనా తెప్పించమంటారా? వద్దు గాని ఒక సత్తు గిన్నె సత్తు గ్లాసు కొనుక్కొచ్చుకో, రేపు జైలుకి వెళ్ళాక ఉపయోగపడుతుంది. మేడము, బెడ్ ఏది మేడము? తీసుకురాలేదు, నేనొక్కదాన్నే వచ్చాను. శ్రీవల్లి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి. మీ భర్త గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. తను ఎంత మోసగాడు అనే విషయం, హాస్పిటల్ నుంచి బిడ్డని ఎత్తుకుపోయిన విషయం అన్నీ మీరే కదా నాకు చెప్పింది. తనేం మారలేదు శ్రీవల్లి. అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. నా మాట నమ్మండి. మేడము, మీరు గట్లా అనుకుండ్రి. మా బతుకులు ఇప్పుడిప్పుడే బాగుపడతా అంటే మీరు ఇట్లా నా మొగుడు గురించి మాట్లాడొద్దు. మళ్ళా చెప్తున్నా, ఆడు మారిపోయిండు. మా బిడ్డని మాకు ఇవ్వాల్సి వస్తుందని మీరు ఇసంటి ముచ్చట్లు నూరిపోతుండ్రు. అదేం లేదు శ్రీవల్లి. అసలు మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడే మీ భర్త ఎలాంటి వాడో నేను నిరూపిస్తాను. మేడము, మేడము, ఆగుండ్రి మేడము. ఏం చేస్తురు మేడము? ఏం చేస్తురు మేడం? ఏం చేస్తురు మేడం? మేడము, మేడం ఏం చేస్తురు? ఉండి చెప్తాను శ్రీవల్లి. మేడము, మీరు గిట్ల మా ఇంట్లో సోదాలు చేసుడు వద్దు మేడము, వద్దు మేడము. మేడము,
తప్పుకోండి శ్రీవల్లి. లేదు మేడము, నేను తప్పుకోను. తప్పుకోండి. మేడము, మేడం ఇదేం బాగలేదు మేడము. మీరు చదువుకున్నోళ్ళు, పైగా లాయరు. మేడము మీరు ఇప్పుడు ఆగకపోతే నేను మృణాల్ని మేడంకి చెప్తా. మేడము మేడము సోదా చేసింది చాలు, ఇంకా పండ్రి మేడము. శ్రీవల్లి పెట్టి ఓపెన్ చేయనివ్వండి. లేదు మేడము, గిందులో ఉన్నవి మీరేం చూడొద్దు. శ్రీవల్లి ఈ ఒక్కసారి నా మాట వినండి. మీ భర్త ఇందులో ఏమైనా దాచి పెట్టారేమో చూద్దాం. ఏం లేదంటే మీరు చెప్పినట్టే మీ భర్త మారిపోయాడని నేను నమ్ముతాను. నిజంగానే నమ్ముతారు కదా మేడము? ముందైతే చూడనివ్వండి. శ్రీవల్లి ఇవేంటో తెలుసా? తెలుసు మేడము. పాస్పోర్ట్లు, విమానం టికెట్లు. నా మొగుడు మా అందరినీ దుబాయ్కి తోలుకుపోతాడంట. అందరినీ తీసుకుపోతున్నాడా? అవు మేడము, నా మొగుడికి ఆడ నౌకరు వచ్చిందంట. అయ్యో శ్రీవల్లి, తను చెప్పిందంతా అబద్ధం. మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీ అందరినీ తీసుకుని పోతే మరి రాజాయిది స్వీటీది మాత్రమే పాస్పోర్ట్లున్నాయి, మీవి లేవేంటి? ఊరుకోండి మేడము, అందరూ ఒకేసారి కావాలంటే ఎట్లొస్తాయి? మావి దుబాయ్ పోయే లోపు వస్తాయని చెప్పిండు. లేదు శ్రీవల్లి, వచ్చే ఆదివారమే ఫ్లైట్. ఈ లోపు మీ అందరికీ వీసాలు పాస్పోర్ట్లు రెడీ చేయించడం ఎవరి వల్ల కాదు. నేను చెప్పింది అబద్ధం అనుకుంటే బయటకు వెళ్లి చదువుకున్న వాళ్ళు ఎవరినైనా అడుగు. నీ భర్త మోసగాడు అని నిరూపించడానికి ఇవి చాలు. లేదు మేడము, నా మొగుడు మోసగాడు కాదు. మీరే నా మనసు మార్చాలని చూస్తుండ్రు. నేను మీ మాయలో పడను. గవిటివ్వండి మేడం. నేను కోర్టులో చెప్పాను కదా, మీ భర్త రత్నవేలుతో కలిసి స్వీటీని అమ్మడానికి ప్లాన్ చేస్తున్నాడని. ఇప్పుడు ఇవి చూశాక నా అనుమానమే నిజమైంది. ఏంది మేడము మీరంటుంది? అవును, నీ భర్త స్వీటీని అమ్మడానికి దుబాయ్ తీసుకెళ్తున్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. బిడ్డని మా దగ్గర నుంచి తీసుకురావడానికి మీకు లేనిపోని ఆశలు కల్పిస్తున్నాడు. మిమ్మల్ని పావులా వాడుకుంటున్నాడని మీకు అర్థం కావడం లేదు. మీరు తనని నమ్ముకుంటే తనతో పాటు మీరు కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మీ పిల్లలు అనాథలైపోతారు. మీరు ఇప్పుడు కూడా కళ్ళు తెరవకపోతే జీవితాంతం కన్నీళ్లు కార్చాల్సి వస్తుంది. జాగ్రత్త శ్రీవల్లి. స్వీటీ,
ఇదిగో నువ్వు ఈ టాబ్లెట్ వేసుకున్నావంటే అన్నం తిందు గాని, సరేనా? ఇదిగో పట్టుకో, ఇదిగో తీసుకో. తరగతి గదిలోనే మిగిలిన మనసు వేసుకున్నావా? ఆ వంశీ, నువ్వు తిన్నావా? నేను తిన్నాను, నువ్వు తినక్క. వదినా, వావ్ మమకారం. అమ్మా నానమ్మ ప్రేమ కలిపి తినిపిస్తున్న తీయని మమకారం. బావుంది, చాలా బాగుంది. మృణాల్ని, నువ్వేం మాట్లాడుతున్నావు? నిజమే కదా వదినా, ఎందుకు కోపం తెచ్చుకుంటున్నావు? అనురాగం, ఆప్యాయత అన్నీ సమపాళ్లలో కలిపి తినిపిస్తున్నట్టున్నావు కదా. ఈ పిల్లల మీద నువ్వు జాలి చూపిస్తూ ప్రేమ కురిపిస్తుంటే వద్దని చెప్పాలని నేను చాలాసార్లు అనుకున్నాను. కానీ పోను పోను నీకే అర్థమవుతుందని ఊరుకున్నాను. నీకు మాత్రం ఇప్పటికీ అర్థం కాలేదు. నాకదే బాధగా ఉంది. ఒక రకంగా నీ మీద జాలి కూడా కలుగుతోంది. ఇప్పుడు నువ్వు ఎందుకొచ్చావు? నీతో ఈ పిల్లలతో సరదాగా గడుపుదామని మాత్రం రాలేదు. నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏ విషయం? ఏం లేదు, నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ ఇకపై నీకు దక్కదు. మృణాల్ని, అవును వదినా. స్వీటీ వాళ్ళ నాన్న అంటే ఆ రాజయ్య ఇంకాసేపట్లో ఇక్కడికొచ్చి తనని తీసుకెళ్లిపోతాడు. అమ్మా, అమ్మా నేను వెళ్ళనమ్మా. అమ్మా నేను వెళ్ళనమ్మా, ప్లీజ్ నేను వెళ్ళనమ్మా. ఊరుకోమ్మా, ఊరుకో. నిన్నెవరూ తీసుకెళ్లరు. మృణాల్ని, అసలు నువ్వు కొంచెం కూడా ఆలోచించవా? ఆ రాజయ్య మంచివాడు కాదని ప్రూవ్ చేయడానికి గౌతమ్ ఝాన్సీ వెళ్లారు కదా. అది తేలకుండా అలా ఎలా పంపిస్తారు? నువ్వు భయపడుకున్నా, నేనున్నానుగా. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావేంటి వదినా? నువ్వు చదువుకున్నావు కదా, నీకు చట్టం మీద అవగాహన ఉండే ఉంటుంది కదా. కోర్టు ఆర్డర్ ప్రకారం ఆ రాజయ్య తన బిడ్డని తను తీసుకెళ్లిపోతున్నాడు. ఇప్పుడు ఎవ్వరూ ఆపలేరు. నేనాపగలను. ఎలా ఆపుతావు? ఫైట్ చేస్తావా? మొహం పగలగొడతా. రాజయ్య అయినా సరే, ఎవ్వరైనా సరే. నేనుండగా స్వీటీని అప్పగించడం కుదరదు. అప్పగించకపోతే మీ మీద నేనే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. మృణాల్ని, గౌతమ్ వచ్చేంత వరకు. వదినా, మర్చిపోయావా ఏంటి? ఒక కేసు విషయంలో నీ కొడుకు నా భర్తని అరెస్ట్ చేసి తీసుకెళ్లాడు. మరోసారి నన్ను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి నన్ను ఇంట్రాగేట్ చేశాడు. లీగల్ ఇష్యూ దగ్గరకు వచ్చేసరికి ఈ ఇంట్లో ఎవరికి ఏ మొమాటాలు, బంధుప్రీతి లాంటివి అస్సలు ఉండవు. అందుకే చెప్తున్నాను, అనవసరంగా ఆవేశపడకు. ఇప్పుడు రాజయ్య వస్తాడు. స్వీటీని ఖచ్చితంగా అప్పగించేయాలి. అది నీకే కాదు, మనందరికీ మర్యాద, మంచిది కూడా. అమ్మా, నిజంగానే నన్ను పంపించేస్తారా? లేదమ్మా, అస్సలు పంపించను. నువ్వేం భయపడకు.
కొట్టదే అన్నా, కొట్టదన్నా కొట్టదన్నా, మీకు దండం పెడతానే. అబ్బా ఇడురే, అబ్బా అబ్బా. అన్నా షేక్ ఏమంటుండే? గింత కూడా సమజ్ కాలే. ఎరా కుక్క, మాకే దమ్కి ఇవ్వాలని చూస్తావా? అంత మాట అన్నాడా? అమ్మ షేకు, నేను గట్లా చేయట్లేదన్నా. ఏయ్, నకరాలు చేస్తున్నావా? నరాలు తీస్తాం బిడ్డ. బిడ్డని తీసుకురాకుండా వాళ్ళతో ఎందుకు పంపించావరా? నేను తోలుకోదాం అనుకున్నా, కానీ దవాఖానకి రత్నవేలు మనుషులు వచ్చిర్రు. నా కాడ బిడ్డుంటే ఆడు తోలుకపోతారని ఆ ఝాన్సీ మేడం వాళ్ళకే అప్పచెప్పిన. ఆడికైతే ఆ రత్నవేలు మనుషులు పోరు. ఆ బిడ్డను తోలుకొచ్చి మీ చేతిలో పెడదామనే నేను ఇప్పుడు ఆ ఝాన్సీ మేడం వాళ్ళ ఇంటికే పోతున్నా. కానీ మీరు వచ్చి పట్టుకుర్రు. ఎవర్రా? నా పెండ్లమన్నా. ఏయ్, ఫోన్ ఎత్తి స్పీకర్లో పెట్టు. హలో శ్రీవల్లి, ఏమయ్యా ఏడునో? బిడ్డను తోలుకురానికే పోతున్నా. ఈ విషయం నీకు తెలుసు కదే, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? ఇందాక ఝాన్సీ మేడం మన ఇంటికి వచ్చిందయ్యా. అట్నా? ఇప్పుడు ఆడనే ఉందా, పోయిందా? వెళ్ళిపోయిండ్రు. నువ్వు మా అందరినీ దుబాయ్కి తోలుకపోతున్నావా లేదా? అందరినీ తోలుకపోతానే. మరి ఈ కొన్ని దినాల్లో పాస్పోర్ట్లు రావడం కష్టం అంట కదా? గీ ముచ్చట నీకెవరు చెప్పిరే? ఝాన్సీ మేడం చెప్పిండ్రు. పాస్పోర్ట్లు, విమానం టికెట్లు అన్ని చూసింది. నువ్వు నన్ను మాయ చేస్తున్నావా? నిజం చెప్పయ్యా, బిడ్డని దుబాయ్కి తోలుకుపోయేది అమ్మడానికా? అసలు ఆ మేడం నీ ఇంట్లోకి ఎందుకు రానిచ్చినవే? గది కాదయ్యా, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. గదేం లేదే, గదంతా నీకు ఫోన్లో చెప్పినా అర్థం కాదే. నేను ఇంటికాడకు వచ్చినాక వివరంగా చెప్తా, సరేనా? ఇగో శ్రీవల్లి, గా పాస్పోర్ట్లు టికెట్లు భద్రంగా పెట్టు, సమజైందా? గవన్నీ ఝాన్సీ మేడం ఎత్తుకుపోయింది. ఎత్తుకపోయిందా? ఏందే నువ్వు చెప్పేది? అవుయ్యా. హలో హలో హలో, ఏమయ్యా? హలో, ఫోన్ కట్ అయిపోయింది. రేయ్, ఫ్లైట్ టికెట్స్, పాస్పోర్ట్స్ మేము అరేంజ్ చేస్తాం. నువ్వు ఇంకో గంటలో బిడ్డను తీసుకుంటరా. అట్నే అన్నా, అట్నే అట్నే. నువ్వు తీసుకురాలేదంటే బిడ్డ ఎవరింట్లో ఉన్నా సరే మేమే వెళ్ళి ఎత్తుకుపోతాం. అన్నా మీకు దండం పెడతానే, గంత పని చేయకురన్నా. గా ఇంట్లో పోలీసులు, లాయర్లు ఉర్రు. మీరు పోతే జీవితాంతం మీతో పాటు నేను కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే నేను పోయి గంటలో దోలుకొస్తా. మీరేం ఫికర్ కాకుర్రి, నన్ను నమ్ముర్రి. సరే పో. హలో ఝాన్సీ గారు, చెప్పండి. హలో గౌతమ్ గారు, ఎక్కడున్నారు? ఆ రత్నవేల్ గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళాను, కానీ
వాడు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. అవునా? అయినా ప్రాబ్లమే లేదండి. వాడి మనిషి డేవిడ్ గాడు మా కస్టడీలోనే ఉన్నాడు. ఆ రత్నవేల్ గాడు అస్సలు తప్పించుకోలేడు. గౌతమ్ గారు, నాకు చాలా ముఖ్యమైన ఎవిడెన్స్ దొరికింది. ఏంటండి అది? మనం అనుకున్నట్టుగానే ఆ రాజయ్య చాలా పెద్ద మోసగాడు. స్వీటీని దుబాయ్కి తీసుకెళ్లి అమ్మేద్దామనే ప్లాన్ లో ఉన్నాడు. వాట్? ఏమంటున్నారు మీరు? అవును గౌతమ్ గారు, ఇప్పుడు నా దగ్గర దానికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ ఉన్నాయి. అవునా? ఇప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వస్తాను. సరేనండి, మీకు ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను, త్వరగా వచ్చేయండి. అలాగేనండి. నీ మొగుడు స్వీటీని నాకు బేరం పెట్టి పూడుచుండాడు. సారో, పెద్ద సారో, రారి, నా బిడ్డ నాకు ఈరి.